స్పందించి ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు 1500 కోట్ల బకాయిలు పడి ఉందనే వార్తలు వస్తున్నాయని అన్నారు. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికీ. కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నాం అని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యుడికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలు ఇరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహో ఏ రుగ్మతలు వచ్చినా లక్షల రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఏమనుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పుడు ఏమీ అద్భుత దీపం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.